వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కన్నుమూత. కొంతకాలంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచిన వైనం. వామపక్ష శ్రేణుల్లో విషాదం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా రామ్మోహన్ నాయుడు ఎన్నిక. ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా బలపరిచిన భూటాన్. సిజేఐ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గణేశ్ ఉత్సవాల సందడి. ఈ క్రమంలో సిజేఐ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ. తమ నివాసానికి విచ్చేసిన ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికిన సిజేఐ దంపతులు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. అరకపూడి గాంధీ అరెస్ట్. పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంట బయట అనుచరులతో కలిసి బైఠాయింపు. కౌశిక్ రెడ్డి ఇంటి గేటును ఎక్కేందుకు ప్రయత్నించిన గాంధీ అనుచరులు. ప్రజాస్వామ్యంలో తండుకోవడం గుద్దుకోవడం ఇష్యూ కాదన్న కౌశిక్ రెడ్డి. అరకపూడికి దమ్ముంటే ఉప ఎన్నికలకు వచ్చి సత్తా చాటాలని సవాల్. పూటకో మాటి మారే బ్రోకర్ గాంధీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయన్న బీజేపీ నేత. ఉగ్రవాద సంస్థలకు రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని నిలదీత. హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం. ఏపీలో వరద విలయం. విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులు. చెక్కులు అందించేందుకు ఏపీకి వచ్చిన బాలయ్య, సిద్ధు, జొన్నలగడ్డ, విశ్వక్సేన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వామపక్ష దిగ్గజం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్ లో చేరారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కల్పకం సర్వేశ్వర సోమయాజులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన సీతారాం ఏచూరి హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు సర్వసాధారణమని అన్నారు. ముఖ్యంగా విమర్శలు చేసే సమయంలో భాష చాలా ముఖ్యమని పేర్కొన్న దాడులు ప్రతిపాదనలను ఏ ఒక్కరూ సమర్థించరని అన్నారు. అయినా కౌశిక్ రెడ్డిపై దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అరకపూడి గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడేనని నిబంధనల మేరకే ఆయన వీఎస్సీ చైర్మన్ అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎలక్షన్లో చెప్పినారు మీ వాళ్ళ స్థానం ఏందని, 0 స్థానం ఇచ్చి మీ స్థానం ఇదని చెప్పినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుందని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా నాయకుడు నమ్ముకున్న నాయకుడు సరైన మార్గం నడినప్పుడు ఆ వ్యక్తులు వేరే నాయకత్వం వైపు చూస్తారు. అందుకే మా వైపు వస్తూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కానీ ఆ తర్వాత స్పీకర్ తీసుకునేటువంటి చర్యల ఆధారంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే మీ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. నిజంగా కూడా వస్తే ఏ ఎన్నిక జరిగినా ఆ సీటు మా ఖాతాలోనే పడుతుంది. థ్యాంక్ యూ. మా చివరి ప్రశ్న, మీ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మీరు బీఎస్సీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు, ఇది కరెక్టేనా? టెక్నికల్గా వారు ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికే పిఎస్సీ ఇచ్చినారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి. సో టెక్నికల్గా అవన్నీ టెక్నికల్గా పరిస్థితి ఏ రకంగా సూచిస్తుందో ఆ రకంగానే చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని మా ఏఐసిసి అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాలు ఉండడం అనేది ఒక అరుదైనటువంటి విషయం. అలాంటి మహానాయకుడు వాళ్ళ ఏఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కలిసినప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా ఇదొక చక్కటి అవకాశం అన్ని వర్గాల వారిని కలుపుకొని
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శ్రమ పడాల్సిందిగా వారు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అట్టడుగున బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులు అందరూ కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేయడం కాకుండా వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా అత్యధిక సీట్లు గెలిచి మళ్ళీ రాష్ట్రంలో అధికారం రావడం, అదేవిధంగా ఈ దేశం మా భవిష్యత్తు అని ఎదురు చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, చాలా బాధాకరమని నారాయణ అన్నారు. ఏచూరితో కలిసి అనేక జాతీయ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నట్టు నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. భాష తెలుగు, ఇంగ్లీషుతో పాటు దాదాపు 8 భాషల్లో ఆదిత్యని ఉపన్యాసించేవాడు. విద్యార్థి దశించి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక్కడ సిపిఎంలో క్రియాశీల పాత్ర వహించాడు. సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు. యూపీఏ ప్రభుత్వం 1లో ఆయన ఒక సిద్ధాంతాన్ని, తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంతేమన్నా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెరగలిగిన వాడు. చాలా ప్రచారం అందరికీ బాగా తెలుసు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల్లో కూడా నేను కూడా ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది. ఒక సోవియట్ యూనియన్లో, వియత్నాంలో వాటిలో కూడా. ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు. ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు, అదే ప్రజాంత ఉద్యమానికి, లౌకిక వ్యవస్థకి చాలా నష్టం. అందుకు మతోన్మాద పార్టీలు విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరులపై చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ణాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి లేని లోటు తీర్చడం సాధ్యం కాదు. వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సిపిఎం సభ్యులకి, వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణలో రాజకీయ వేడి నెలకొంది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి అరకపూడి గాంధీ వెళ్లారు. గాంధీ ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ కండువా కప్పుతారని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై అరకపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. తన ఇంటికి ఆయన రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొంతమంది అరకపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం మధ్య అరకపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. మా శ్రేయోభిలాషి కేసీఆర్ గారు వీడి దొంగని గమనించలేక, ఈ దొంగని గమనించలేక, కోవట్టని తెలుసుకోలేక పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికొస్తాడు, అప్పుడప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు. పార్టీలో స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరికీ కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్టు వీడు. ఈ కోవట్టుని కేసీఆర్ గారు మా పార్టీలో తీసుకొని ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనమైనటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మ పట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర శాసనసభ్యులు ఉండగా, సీనియర్ శాసనసభ్యులు ఉండగా
30 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ ఈ కోవటివాడు ఈ దొంగ మా మీద ప్రాంతీయ విభేదాలు కూడా నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే. నేను ఈ శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చను సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తావు. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకి నీ ఇంటికి వస్తావు. నా కొడుక ఎదురుపడు రా. నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని తన ఇంటి వద్దకు చెరకపూడి గాంధీ వచ్చి ఆందోళన చేపట్టడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని విమర్శించారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. హత్య చేయడానికి నా ఇంటి ముందుకు వచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ తడాఖా చూపిస్తా. గురువారం అరకపూడి గాంధీ చేసిన చర్యకు శుక్రవారం ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి అన్నారు. నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళతో భయపడేది లేదు. కౌశిక్ రెడ్డి సింహం సింగిల్గానే నిల్చుంటాడని చెప్పిండు. సింహం సింగిల్గానే నిల్చున్నాడు. నా ఎంటిక కూడా వాళ్ళు పీకలేకపోయిండు. ఖచ్చితంగా రేపు దీనికి ప్రతిచర్య డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారు కదా ఇప్పుడు లైవ్గా మీడియా సాక్షిగా మీరు అందరు కూడా కెమెరాలు పెట్టిర్రు. మీ అందరు సాక్షిగానే నేను బయట పెట్టిన సిపి గారికి ఫోన్ చేసిన. ఎవరో ఒక్కరైనా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా? ఒక్కరైనా వచ్చిండ్రా? పట్టించుకుర్రా? గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది వీళ్ళు చేసిన పని. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్న మిగిలేటోడా? నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు. కౌశిక్ రెడ్డి అలా సింగిల్గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే అంత తీటుంటే నాకెంత తీటు ఉంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి బరికి వస్తారు. రేపు చూస్తారు మీరు ప్రతిచర్య ఎట్లుంటుందో. రేపు అరే బతుకొచ్చి నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని, తెలంగాణ బిడ్డని. నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికే నేను రాలేదు. నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. నిన్ను ఉరికియకపోతే అదే గాంధీ గుర్తుపెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. నువ్వు వెయిట్ అండ్ వాచ్. ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా, రాసి పెట్టుకోను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా. ఇలా వాళ్ళు చేసిన దాడి ఒక్కసారి మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు చూపిస్తా. ఒక్క నిమిషం. మా కార్యకర్తల మీద చేసిన మా దాడి మళ్ళీ చూడండి. మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా చేయలేసిరు. ఒక్కసారి చూడండి. ఇది పెద్ద మనిషి ఉంటాడు, మా నాన్నగారు ఉంటారు. ఒక్కసారి ఈ రూమ్ మీద దాడి చూడండి ఏ విధంగా పగలగొట్టిరో. మొత్తం రౌడీ షీటర్ అని వేసుకొని వచ్చిండు. ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. అలా డౌట్ ఏం లేదు. సరే రేపు చూపిస్తాం ఏమేందో. టుమారో విల్ షో యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్గా సిపి గారికి మీ సాక్షిగానే మాట్లాడినా ఏం రెస్పాండ్ కాలేదు. ఇట్ వాజ్ వెరీ 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 బ్యాడ్ ఆన్ దేర్ పార్ట్. అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఇవాళ మీరు ఈ విధంగా చేస్తే ఇంకా కౌశిక్ రెడ్డిని మీరు ఇంకా దాడులు చేసి భయపడించుకుంటున్నారు అనుకుంటే ఇది మీ చేతగానితనం. ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం, ఇంకా గట్టిగా తిరుగుతాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం.
గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటది, మీరు రాసి పెట్టుకోండి. బాలయ్యతో కలిసి విజయవాడకు విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కృష్ణ, సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి టాలీవుడ్ నటులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానాశ్రయం చేరుకున్న వారికి పలువురు అభిమానులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబును కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం చెక్కు వారు విజయవాడ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇటాలియన్ పార్టీ అని ఆరోపించారు. బండి సంజయ్ హైదరాబాద్ లోని రామ్ గోపాల్పేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను దేశ ద్రోహ సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయని, ఇలా సమర్థించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఉగ్రవాద సంస్థలకు రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయినసారి కంటే? ఇంగిత జ్ఞానం లేని మాటలు. ఇవాళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు అపోహలుంటే ఈ దేశంలో చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, ఒక రాజ్యాంగం అనుగుణంగా దేశంలో రాజ్యాంగం ఉంది. అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు, న్యాయస్థానం మీద గౌరవం లేదు, విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు. ఇవాళ సర్దార్జీలు సిక్కు సమాజం తలపాగా పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదట, కడం పెట్టుకునే స్వేచ్ఛ లేదట. మీ నాయనమ్మనే సిక్కులను ఊచకోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపోయింటున్నాడు. సిక్కులను జలియన్ వాలాబాగ్ తర్వాత సిక్కులను ఊతకోత కోసింది ఎవరు? మీ నాయనమ్మనే ఇందిరాగాంధీ గారే కోసింది. ఇవాళ మీ భారతదేశ సమాజం సర్దార్జీలను, సిక్కు సమాజాన్ని ఒక సర్దార్ భగత్ సింగ్ గా, ఛత్రపతి శివాజీ మహారాజుగా, ధర్మ రక్షకుడుగా ఈ భారతదేశ సమాజం భావిస్తారు. ఇవాళ ఆ గౌరవం ఇక ఈ దేశంలో ఉంది. సిక్కుల గురించి, సర్దార్జీల యొక్క ఆత్మ గౌరవం గురించి, వాళ్ళ మనోభావం నుంచి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీ లేరు. మీ కుటుంబమే ఊచకొత్త వచ్చింది. ఇవాళ వాళ్ళు ఎవరైతే దేశాన్ని చీల్చాలనుకున్నారో, దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్ళతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఇవాళ మీరు చూడండి, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి, ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశద్రోహ టెర్రరిస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి. ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్టు గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా? టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నా లేదా? గింత ద్రోహమా?
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ బ్రాండ్. ఆయన ఇక్కడ పుట్టినోడు కాదు, ఈ దేశం గురించి తెలిసినోడు కాదు. ఇటలీ దేశస్తుడు. ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు? కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా ఆయన ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలని ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరపున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశం తరపున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడంతో పాటు సభ్య దేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. Aviation industry has taken flight driven by innovation, ambition and a commitment to reach unprecedented heights. Our aviation market has been growing at an impressive rate of approximately 10 to 12% annually, driven by government policies that support regional connectivity. India's airport infrastructure has expanded significantly in the past decade, with the number of operational airports growing from 74 in 2014 to 157 in 2024. And we have an ambitious plan of scaling this up to 350 to 400 airports by 2047. With our interventions, the domestic air passengers have more than doubled in last span of 10 years, from 67 million in 2014 to 152 million right now. The fleet size of scheduled airlines in the country has also increased from 400 in 2014 to up to 800 in 2024. And we have more than 1,200 aircrafts in order right now, which was collectively placed by our domestic carriers. Today, India stands as the third largest domestic aviation market and one of the fastest growing markets globally. We are also committed to building world-class airports like the upcoming airports in Bhogapuram in Andhra Pradesh, Noida Airport in Uttar Pradesh, and Navi Mumbai Airport in Maharashtra, which are set to revolutionize regional connectivity with state-of-the-art facilities and infrastructure. My vision is to transform India into a global aviation hub by modernizing existing facilities and constructing new ones to meet the growing demands of both domestic and international travelers. Also utilizing this platform, I would like to emphasize that India's commitment towards air connectivity is not only limited to our airspace only. We look at it as a shared responsibility for the growth of the region as a whole. With that perspective, I would highlight some of the impactful advancements that India has made in strengthening domestic aviation, which can be adopted for the greater region. The Government of India in last 10 years has worked diligently to make flying accessible to all its citizens. We are guided by the vision of ease of flying. వరద బాధితులకు అన్ని విధాల అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్సీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ మునిగిపోతున్న పడవ అన్న గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీల గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైఎస్ఆర్సీపీలో ఎవరూ ఉండరని అన్నారు. ఏదైనా అక్కడన్నా ఫెయిల్ అయింది, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్లో కొంచెం లెథర్జెటిక్గా ఉన్నదని చెప్పని పాపడ్డారు, ఒకరి ఆఫీసర్ మీద అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలు ఆయన సృష్టించాడు, వర్షం ఈయనే కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు, చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వెళ్ళేశారంటే ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి? అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని నా ఉద్దేశం. అదే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. ఒక వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహనది ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు
ఆ వరద బాధితులకి ఇదయ్యి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆయన హుటాహుటిన నందిగాం సురేష్ గారు జైల్లో ఉంటే ఆ పరామర్శకు వెళ్ళాడు. ఆయన కన్సర్న్ ఏంటి అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల కష్టాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒకరోజు ఏదో మొక్కుబడితంతగా వచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళతో కాసేపు అయ్యి చెప్పాడు. దానికి తోడు ఏదైతే మీకు తెలుసో ఆ పత్రిక టీవీల్లో ఏ విధంగా వార్తలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా విషం చెంపుతున్నారు, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. చేస్తున్న సహాయాన్ని మర్చిపోయారు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నారు, అధికారులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, నేను మొన్న ఆయనతో మాట్లాడా, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్తో కూడా మాట్లాడా. వాళ్ళు పడ్డ కష్టం 6-7 రోజులు 7 రోజులు నీళ్లలో ఉండుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇదే జబ్బులు బారిన పడతా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు కష్టపడతా ఉంటే ఇట్లా మొత్తం వ్యవస్థ కూడా మోటివేట్ అయ్యి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం డీమర్లో చేయడం తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఒకటే మళ్ళీ చెప్తానని మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చరిత్రహీనులు కావద్దు. ఏదైతే ఒక మంచి సహేతుకమైన విమర్శలు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, ఇది నేను ఒక్క నిమిషం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో పాల్గొన్నారు. తమ నివాసానికి విచ్చేసిన ప్రధానికి సిజేఐ జస్టిస్ చంద్రచూడ్, ఆయన అర్ధాంగి కల్పనాదాస్ సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ సిజేఐ కలిసి విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి ప్రత్యేకంగా కనిపించారు. గణేష్ పూజ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రితో పాటు సిజేఐ చంద్రచూడ్ భార్య కూడా ప్రార్థనలు చేశారు. ఇక దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ నెల 7న వినాయక చవితితో ప్రారంభమైన 10 రోజుల గణపతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కన్నుమూత. కొంతకాలంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచిన వైనం. వామపక్ష శ్రేణుల్లో విషాదం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా రామ్మోహన్ నాయుడు ఎన్నిక. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా బలపరిచిన భూటాన్. సిజేఐ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాల సందడి. ఈ క్రమంలో సిజేఐ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ. తమ నివాసానికి విచ్చేసిన ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికిన సిజేఐ దంపతులు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. అరకపూడి గాంధీ అరెస్ట్. పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంట బయట అనుచరులతో కలిసి బైఠాయింపు. కౌశిక్ రెడ్డి ఇంటి గేటును ఎక్కేందుకు ప్రయత్నించిన గాంధీ అనుచరులు. ప్రజాస్వామ్యంలో తండుకోవడం గుద్దుకోవడం ఇష్యూ కాదన్న కౌశిక్ రెడ్డి. అరకపూడికి దమ్ముంటే ఉప ఎన్నికలకు వచ్చి సత్తా చాటాలని సవాల్. పూటకో మాటి మారే బ్రోకర్ గాంధీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయన్న బీజేపీ నేత. ఉగ్రవాద సంస్థలకు రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని నిలదీత. హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం. ఏపీలో వరద విలయం. విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులు. చెక్కులు అందించేందుకు ఏపీకి వచ్చిన బాలయ్య, సిద్ధు, జొన్నలగడ్డ, విశ్వక్సేన్.